హలో గైస్, వెల్కమ్ టు ప్రవం లైఫ్ స్టైల్ వైజాగ్ పార్ట్ 2 వీడియో. బొంగులో చికెన్ బిర్యానీ బుర్రా కేవ్స్ బయట ట్రై చేశాము. చాలా టేస్టీగా ఉంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయాయి. కాస్ట్ వచ్చేసి 600 రూపీస్. మీరు వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. తిన్నాక బుర్రా కేవ్స్లోకి వెళ్ళాము. పెద్దవాళ్ళకి టికెట్ వచ్చేసి 80 రూపీస్ అండ్ 5 to 12 years పిల్లలకి 60 రూపీస్, గైడ్కి 200 రూపీస్. బుర్రా కేవ్స్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉందండోయ్. కనిపిస్తున్న రంధ్రంలో నుండి ఒక ఆవు 200 feet పై నుండి లోపలికి పడిపోయింది. దాన్ని వెతికే ప్రయత్నంలో ఆవుల కాపరికి బుర్ర గుహలు కనపడ్డాయి. లోపలికి వెళ్ళి చూస్తే తన ఆవు భద్రంగా కనిపించింది. దాని పక్కనే శివలింగం ఉండడంతో శివుడే తన ఆవుని కాపాడాడని ఆవుల కాపరి నమ్మాడు. ఇక్కడ కనిపిస్తున్న లైన్ 100 feet పైన రైల్వే ట్రాక్ ఉంది. పైకి వెళ్తే అరకు బుర్రా కేవ్స్ అండ్ డౌన్ సైడ్ ఏమో వైజాగ్ వెళ్తుంది. ఇక్కడ మనకి రకరకాల ఆకారాలు కనిపిస్తాయి. ఇది పాదం ఆకారము, ఇది గద ఆకారము. కనిపించేదంతా పాత్వే టూరిస్ట్ కోసం. గుహ అంతా ఒక మ్యాజిక్ వరల్డ్ లాగా కనిపిస్తుందండి. ఇది హనుమంతుని ఆకారము. గుహలోకి అక్కడక్కడ నీరు రావడంతో దాంట్లో ఉన్న మినరల్స్తో కొన్ని వింత వింత ఆకారాలు ఇక్కడ ఫామ్ అయ్యాయి. ఇక్కడ మల్టీ కలర్ లైట్స్ పెట్టడం వల్ల గుహ అంతా భయంకరంగా, మిస్టీరియస్గా అండ్ అన్బిలీవబుల్గా కనిపిస్తుంది. ఇండియాలోని డీపెస్ట్ కేవ్స్ ఇది. చిన్న శివుని టెంపుల్ కూడా ఉంటుంది. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి పైకి. మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఒక 1.5 hours పడుతుంది. కొన్ని విజువల్స్ని చూడడానికైతే మెస్మరైజింగ్గా కనిపిస్తాయి. ఇలా వాటర్ పడి పడి ఒక బ్రెయిన్ ఆకారంలో మినరల్స్తో ఫామ్ అయ్యింది. ఇక్కడ నీరు సరిగ్గా శివలింగం మీద పడుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇలాంటి ఎన్నో అద్భుతాలు మీకు గుహలో కనిపిస్తాయి. వైజాగ్ వెళ్ళినప్పుడు మాత్రం బుర్రా కేవ్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బుర్రా కేవ్స్ అంతా ఎక్స్ప్లోర్ చేశాక క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని బుర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ దగ్గర దించేశాడు. కనిపిస్తున్న ట్రైన్లోనే మేము వెళ్ళాల్సిందే. ఇప్పుడు ట్రైన్ ఎన్నో టనల్స్, బ్రిడ్జెస్ దాటుకొని రైల్వే స్టేషన్కి వస్తుంది. అరకులో స్టే చేస్తే ఇంకా ఎక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇన్ కేస్ వింటర్లో వెళ్తే కనుక ఇంకా మంచి ప్లేసెస్ చూడొచ్చు. మేము ఆగస్ట్లో వెళ్ళాము, సో కొద్దిగా వర్షం అయితే పడింది అప్పుడప్పుడు. రిటర్న్ నార్మల్ కోచ్లో వెళ్ళాము. హోటల్కి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది మాకు. నెక్స్ట్ డే మేము యారడా బీచ్కి స్టార్ట్ అయ్యాము. ఇట్ ఇస్ 27 kilometers అవే ఫ్రమ్ ఆర్కే బీచ్ అండ్ వెళ్ళడానికి ఒక 1 hour పడుతుంది. సో ఒక స్కూటీని రెంట్కి తీసుకున్నాము. పర్ డే కాస్ట్ వచ్చేసి 500. కొద్దిగా ఘాట్ రోడ్స్ ఉంటాయి అండ్ రోడ్స్ ఆర్ డీసెంట్లీ గుడ్. ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండదు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే 3 sides హిల్స్ ఉంటాయి అండ్ 1 side బీచ్ ఉంటుంది. ఇట్స్ అ పర్ఫెక్ట్ ఎస్కేప్ ఫ్రమ్ సిటీ. ఇక్కడ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. వైజాగ్ వెళ్తే మాత్రం యారడా బీచ్ అస్సలు మిస్ అవ్వకండి. చాలా అమేజింగ్గా, పీస్ఫుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్తే అక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు. స్నాక్స్ కూడా అలా ఏమైనా తీసుకొని వెళ్ళి సరదాగా చిల్ అయిపోవచ్చు అక్కడ. సో డెఫినెట్గా ఈ ప్లేస్ అయితే మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి వైజాగ్ కనుక వెళ్తే. సన్సెట్స్ కూడా చాలా బాగుంటుంది అని విన్నాను, బట్ మేము చూడలేకపోయాము డ్యూ టు హెవీ విండ్స్. బీచ్ నుండి కైలాసగిరి వెళ్ళాము. అది కూడా ఒక హిల్ మీద ఉంటుంది. అక్కడ శివపార్వతుల స్టాచ్యూస్ అయితే మనకి కనిపిస్తాయి అండ్ టాయ్ ట్రైన్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ రోప్ వే, స్కై సైక్లింగ్ అండ్ జిప్ లైన్ కూడా పెట్టారు. రోప్ వేకి అయితే కాస్ట్ వచ్చేసి 150 per person అప్ అండ్ డౌన్. ఇక్కడ నుంచి ఏ యాక్టివిటీ చేసినా కూడా మనకి పనోరమిక్ వ్యూస్ అనేవి చాలా అందంగా, సిటీ వ్యూస్ అన్ని చాలా బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ డే మేము సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్ళాము. టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి 70 రూపీస్ అండ్ కిడ్స్ ఫ్రమ్ 6 to 13 years 40 రూపీస్. ఈ సబ్మెరైన్ ఆఫ్టర్ 31 years ఆఫ్ సర్వీస్ డీకమిషన్ చేశారు. ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ టు వాచ్. సబ్మెరైన్ మ్యూజియం చూశాక ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్ళాము. Tu-142M ఎయిర్ క్రాఫ్ట్ 30 years ఆఫ్ సర్వీస్ తర్వాత డీకమిషన్ అయ్యింది అండ్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. జనాలకి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ మ్యూజియం అయితే పెట్టారు. ఇక్కడ లోపల విజువల్స్ కానీ ఇవన్నీ, అది ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి లోపల కూడా డిజైన్ అంతా బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ ఇదే ఎయిర్ క్రాఫ్ట్. ఈ మ్యూజియం ఎగ్జాక్ట్గా సబ్మెరైన్ మ్యూజియం ముందే ఉంటుంది. దాని పక్కనే సీ హ్యారియర్ మ్యూజియం ఉంటుంది. ఇక్కడ సీ హ్యారియర్ ఫైటర్ జెట్ ప్లేన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ దీంట్లో పైలట్స్ ఒక పర్సనల్ స్టోరీస్ కూడా ఉంటాయి అండ్ ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్. మ్యూజియం చూశాక మత్స్యదర్శిని అక్వేరియంకి వెళ్ళాము. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండ్ దాని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారు. చూసి మీరు ఫిషెస్ని ఎంజాయ్ చేయొచ్చు కాసేపు. ఇక టికెట్ వచ్చేసి 20 రూపీస్. ఇప్పుడు చెప్పిన మ్యూజియంస్ కానీ ఈ అక్వేరియం కానీ ఇవన్నీ
దగ్గర దగ్గరే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్లో. హాయిగా వీకెండ్ అలా వెళ్ళారనుకోండి, అన్నీ ఒకటి తర్వాత ఒకటి చూసుకొని రావచ్చు. అండ్ మ్యూజియంస్కి కూడా కాంబినేషన్ టికెట్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు అన్ని మ్యూజియంస్ కవర్ చేయాలి అనుకుంటే కాంబినేషన్ టికెట్ సపరేట్ ఉంటుంది. ఆర్ మీరు సపరేట్గా చూడాలనుకుంటే డిఫరెంట్ సపరేట్ మ్యూజియంస్కి తీసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు ఇంటిగ్రేటెడ్ టికెట్ వచ్చేసి 140 రూపీస్ ఉండే 3 మ్యూజియంస్కి. నెక్స్ట్ డే బోటింగ్ కోసమని ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాము. ఫిషింగ్ హార్బర్లో ఎండబెట్టిన సీ ఫుడ్ అయితే కనిపించింది. అండ్ డ్యూ టు సైక్లోన్ వార్నింగ్ మాకు బోటింగ్ అలౌ చేయలేదు. అండ్ హెవీ విండ్స్ ఉండడం వల్ల కూడా మేము సూర్యుడిని అసలు చూడలేదు. అంటే సూర్యుడి దర్శనం ఇవ్వలేదు మాకు, ఎదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సన్ రైజ్ ఆర్ సన్సెట్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తారని అనుకుంటున్నాను. ఈవినింగ్ రిషికొండ బీచ్కి వెళ్ళాము. అది కొంచెం క్రౌడెడ్ అండ్ చెత్త కూడా ఉంటుంది, సో చూసి వెళ్ళండి. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.